మామూలుగా నీళ్లపైన బ్రిడ్జిలు కడతారు. కానీ ఇక్కడ మాత్రం కింద వాహనాలు వెళ్తుంటే పైన వంతెన పైన నీరు ప్రవహిస్తుంది. ఈ అందమైన ప్రాంతం ఏ ఫారిన్లోదో కాదు, మన దేశంలోనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. పల్నాడు జిల్లాలోని మాచర్లలో ఉంది కట్టడం. నాగార్జున సాగర్ కుడి కాలువ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఈ అక్విడక్టు నిర్మించారు. ఈ కుడి కాలువ నిర్మించేటప్పుడు మాచర్లలో చంద్రవంక వాగుతో పాటు రోడ్డు అడ్డుగా వచ్చింది. ఈ క్రమంలో కాలువను ఆపకుండా, రోడ్డు మార్గాన్ని మళ్లించకుండా ఆ ప్రాంతాల్లో అక్విడక్టు నిర్మించారు. దీని నిర్మాణ బాధ్యతల్ని అప్పట్లో ఓ ముంబై కంపెనీకి అప్పగించారు. అప్పటి నుంచి అక్కడి వాళ్లు దీన్ని బొంబాయి బ్రిడ్జి అని పిలుస్తుంటారు. కింద రోడ్డుపై వాహనాలు వెళుతూ పైన కాలువ పారుతూ అద్భుతంగా ఉంటుంది కట్టడం. క్రమంగా ఈ నిర్మాణం చూడ్డానికి కొత్తగా ఉండడంతో బాగా పాపులర్ అయింది. ఈ అక్విడక్టు 180 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో ఉంటుంది. వరదల సమయంలో నీటి ప్రవాహం ఎంత ఎక్కువగా వచ్చినా తట్టుకునే విధంగా ఉండేలా ఈ కాలువ నిర్మించారు. ఈ కాలువ నీటిపైనే చుట్టుపక్కల గ్రామాల రైతులు ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. దీనివల్ల పంట పొలాలకు నిత్యం నీరు సరఫరా అవుతుంది. అక్కడి స్థానికులకు ఇది కేవలం ఒక వంతెన మాత్రమే. ఈ కట్టడాన్ని దశాబ్దాలుగా ఉన్న సమస్యను పరిష్కరించిన ఓ అరుదైన ఇంజనీరింగ్ గుర్తింపు అని చెబుతుంటారు.